హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోని వచ్చానండి. అది ఏంటంటే ఇంట్లోనే మనము ఈజీగా అలాగే హెల్తీగా జున్ను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలామందికి జున్ను అంటే నచ్చదండి. అలా నచ్చని వాళ్ళకి కూడా ఇలా ఇంట్లో హెల్తీగా చేస్తే తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో కంప్లీట్గా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను ముందుగా జున్ను పౌడర్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి మనకి ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది. ఈ ప్యాకెట్ నేను అమెజాన్లో తీసుకున్నాను. దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఇక్కడ నేను ఈ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను, అలాగే మిల్క్ ప్యాకెట్ కూడా ఒకటి తీసుకున్నాను. అలాగే ఇక్కడ నేను బెల్లంతో చేస్తున్నానండి. బెల్లం వచ్చేసి 150 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇలా మనము తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక బాండి తీసుకొని దాంట్లో మనము 1 ప్యాకెట్ మిల్క్ మొత్తం కూడా వేసేయాలి. ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయకూడదు. ఇలా మనం పాలు వేసాక దీంట్లోకి మనము 1 ప్యాకెట్ ఆఫ్ జున్ను పౌడర్ కూడా వేసేసుకోవాలి. 1 ప్యాకెట్ జున్ను పౌడర్ కంప్లీట్గా వేసేసుకొని ఇది మనము ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బెల్లంని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మన కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా మనకి బెల్లం అంతా కరిగిపోయాక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పొడి, అలాగే 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి. ఈ రెండు కూడా మంచి టేస్ట్ని ఇస్తుందండి జున్నుకి. ఇలా ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ కుక్కర్ పెట్టానండి. ఇడ్లీ కుక్కర్లో మనం కొద్దిగా వాటర్ని వేసుకొని ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న బాండీని మనము ఇందులోకి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఒక 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. 15 నిమిషాలు అయ్యాక మనం ఒక్కసారి దీన్ని బయటికి చూసుకోవాలి ఇది కంప్లీట్గా అయ్యిందో లేదో. ఒకసారి మనం ఇలా నైఫ్ని పెట్టి ఇలా మనకి ఏం అంటుకోకుండా వచ్చింది అంటే మనకి జున్ను అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. ఇలా మనం ఒక ప్లేట్ తీసుకొని దాన్ని రివర్స్ చేసుకొని ఇలా మనము జున్నుని ఇలా ప్లేట్లో వేసేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా అలాగే యమ్మీగా జున్ను రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ జున్నుని ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి, పిల్లలకు అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. మీకు తయారు చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.